హాయ్ ఎవ్రీవన్. టుడే మనం ఆర్టీఐ గురించి మనం తెలుసుకుందాం. ఆర్టీఐ పోర్టల్ ద్వారా మనం ఎలా అప్లై చేయొచ్చు, సో దానికి కావాల్సిన అమౌంట్ ఎంత, సో ఇలాంటి డీటెయిల్స్ ఉంటే మనం ఆర్టీఐలో ఫిల్ చేస్తాము. సో దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే మనకు ఒక అడ్రస్, ప్రాపర్ అడ్రస్ అండ్ మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ సో ఉండాలి. సో దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే మనం వెబ్సైట్లో గూగుల్లో ఆర్టీఎన్ క్లియర్గా మనం ఎంటర్ చేసే ఒక లింక్ వస్తుంది. సో అఫీషియల్ లింక్ ద్వారా మనం క్లిక్ చేసుకుంటే సబ్మిట్ రిక్వెస్ట్ అని వస్తుంది ఆప్షన్. సబ్మిట్ రిక్వెస్ట్ కొట్టంగానే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పైన మన సబ్మిట్ రిక్వెస్ట్ కొట్టంగానే ఇలా ఫామ్ వస్తుంది. సో మనం యాక్సెప్ట్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై చేసి జస్ట్ ఒక ఇక్కడ ఇప్పుడు చూడండి. సో ఎంటర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అండ్ ఆల్సో లైక్ మెయిల్ ఐడి. సో లాగిన్ అయిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేస్తాం. సో క్యాప్చా ఎంటర్ అయిన తర్వాత బిఫోర్ ఏంటంటే సో మనం ఆ అఫీషియల్ పేజ్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ముఖ్యంగా ఇప్పుడు సబ్మిట్ కొట్టినాం. సబ్మిట్ కొట్టిన తర్వాత మనకు ఇప్పుడు ఫామ్ ఓపెన్ అవుతుంది. సో ఓటీపీ, సో ఇప్పుడు మనకి ఏదైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి మనం ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీ అనేది మనం ఎంటర్ చేసి మనం అఫీషియల్ పేజ్కి మనం లాగిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఓటీపీ ఎంటర్ చేద్దాం. ఓటీపీ ఎంటర్ అయిన తర్వాత మనం సబ్మిట్ కొడితే మనం డైరెక్ట్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. అఫీషియల్ పోర్టల్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఎస్, ఈ అప్లికేషన్ అనేది మనం ఇక్కడ చూడండి. సో మేజర్గా ఏంటంటే మోస్ట్లీ మనకు ఇక్కడ డిపార్ట్మెంట్స్, సో సెంట్రల్ గవర్నమెంట్లో డిపార్ట్మెంట్స్ కానీ ఇక్కడ ఈ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో మనం అక్కడ ఎంటర్ చేయాలి మ్యాటర్ అనేది. సో ఇక్కడ కావాల్సిన ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ మ్యాటర్గా నేను ఒక నార్మల్గా ఒక ఎడ్యుకేషన్ సెక్టర్ కానీ హెల్త్ సెక్టర్ కానీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఒక నోట్ ప్యాడ్లో నేను రాసుకున్నాను. సో ఏం చేయాలి ఏంటి అని ఒకవేళ ఎవరికి ఏమైనా లైక్ ఏదైనా ఇష్యూ ఉంటే దాన్ని చాట్‌జిపిటిలో మీరు ఒక సెంటెన్సెస్ కానీ ఇస్తే అది హౌ టు ఫిల్ అనే ఆర్టీఐ ఫామ్ అన్నప్పుడు క్రియేట్ చేస్తుంది. సో ఇందులో ఎస్పెషల్గా ఏంటంటే స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి వాడొద్దు, నార్మల్గా టైప్ చేసి ఉండాలి. సో మనం ఇక్కడ కాపీ చేసుకుందాం. సో కాపీ చేసుకొని సో ఇప్పుడు ఏదైతే కాపీ చేసుకున్నా ఒకసారి చూడండి. నార్మల్గా ఇక్కడ నా స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఏమైనా ఉంటే చూడండి. సో ఇక్కడ మేజర్ ఏంటంటే మనం డిపార్ట్మెంట్ అనేది మినిస్ట్రీ, లైక్ మన సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న మినిస్ట్రీ అనేది మనం ఎక్కడ పంపిస్తున్నాం. ఫర్ ఎడ్యుకేషన్ అయితే ఎడ్యుకేషన్, మినిస్ట్రీ అయితే మినిస్ట్రీ, సో లైక్ హెల్త్, రూరల్ డెవలప్మెంట్, ఎనీథింగ్ చాలా ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్ మనం సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని మనం సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈమెయిల్ ఐడి. సో మనకి ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అనేది మనం ఎంటర్ చేయాలన్నమాట. ఫోన్ నెంబర్ కానీ, సో మెయిల్ ఐడి కన్ఫర్మేషన్, నేమ్, సో లైక్ జెండర్, సో విలేజ్ అంటే డీటెయిల్స్. నేను నార్మల్గా ఇది టెంపరీగా మీకు చూపిస్తున్నాను. లైక్ ఈ డీటెయిల్స్ అనేది హోమ్ అడ్రస్ అనేది మనం చేయొచ్చు. సో ఈ అడ్రస్ కానీ ఎవ్రీథింగ్ అంటే అంటే మండల్, సో రంగారెడ్డి లైక్ ఏంటంటే డిస్టిక్తో సహా పాటు మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది అనమాట. సో తర్వాత వచ్చేసి ఏంటంటే మనం నార్మల్గా మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా మనం పిన్ కోడ్ ఎంటర్ చేసి మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా పెట్టాలి ఇందులో. లైక్ తెలంగాణ, సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చి గ్రాడ్యుయేట్. సో లైక్ మనం అంటే బీపీఎల్ అండ్ బిలో పవర్టీ ఉంటాయి కదా, అలా ఒకవేళ రేషన్ కార్డ్స్ ఏమైనా ఉంటే వాళ్ళకు 0 కాస్ట్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది. దానికి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో మనం ఇక్కడ ఎస్ అని కొట్టినాం. సో ఇక్కడ ఏంటంటే మనం ఆల్రెడీ ఇక్కడ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మనం అక్కడ అప్లికేషన్ అంటే ఒకవేళ బీపీఎల్ ఉంటే వాళ్ళకి 0 కాస్ట్ ఉంటుంది. సో మనం 10 రూపీస్ పెట్టి మనం ఇందులో చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఎంటర్ క్యాప్చా, ఆ క్యాప్చా ఎంటర్ చేసి మేక్ ఏ పేమెంట్, లైక్ డైరెక్ట్ పేమెంట్ పేజ్కి వెళ్తుంది. ఎస్, గేట్వే ద్వారా మనం యూపీఐ సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేసుకుంటాం. పేమెంట్ చేసుకొని డైరెక్ట్ మనకు పోర్టల్కి వెళ్తుంది, పేమెంట్ పోర్టల్కి వెళ్తుంది. సో డైరెక్ట్ ఇక్కడ మనకు క్రెడిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డ్. సో లైక్ మనం యూపీఐ సెలెక్ట్ చేసుకున్నాం. యూపీఐ కన్ఫర్మ్ చేసుకొని ఇప్పుడు క్యూఆర్ కోడ్, ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మనం పేమెంట్ 10 రూపీస్ అని పేమెంట్ చేయాలి. సో పేమెంట్ చేసిన తర్వాత లైక్ ఆటోమేటిక్గా సక్సెస్ అనేది ఆప్షన్ వస్తుంది. డైరెక్ట్గా లింక్ అనేది, సో ఆ పోర్టల్ అనేది ఆటోమేటిక్గా రీడైరెక్ట్ ఆర్టీఐ సబ్మిషన్ ఫామ్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం ఏ విషయంలోనే ఎడ్యుకేషన్ కానీ ఆల్ సెక్టార్లో ఉన్న మినిస్ట్రీస్ కానీ మనం అప్లై చేసుకోవచ్చు. సో అందరు ఎవ్రీ సిటిజన్ కెన్, అందరూ ఖచ్చితంగా మీరు ఇక్కడ చూడండి. సో సబ్మిట్ సక్సెస్ఫుల్ అని వచ్చేసింది. సో మనం ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ అనేది సిటిజన్ అనేది మనం అప్లై చేసుకుంటే బాగుంటుంది. తెలుసుకోండి, రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది అందరికి తెలుసుకోవాల్సిన విషయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ ట్రై టు షేర్ ఎవ్రీవన్. సో మీ సపోర్ట్ నాకు కావాలి. సో
సో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ నీడ్ యువర్ సపోర్ట్.